ఓకే మై డియర్ గాడ్స్ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ బుధవారం, అద్భుతమైన రోజు. ఈ రోజు స్కంద షష్ఠి శుభాకాంక్షలు. కల్కి భగవాన్ జయంతి. బాగ్దాద్ నగరం స్థాపించింది ఈ రోజు 762 సంవత్సరం. సంస్కృతంలో మహాపండితుడు, ఆర్య సమాజ స్థాపకుడు, దార్శనికవేత్త పండిత గోపదేవ్ బర్త్డే టుడే. కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు పులికింటి కృష్ణారెడ్డి బర్త్డే. ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం బర్త్డే. ఈరోజు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే దినోత్సవ శుభాకాంక్షలు మన కుటుంబ సభ్యులందరికీ. సో చరిత్రలోని విశేషాలు అద్భుతంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మహా అద్భుతంగా బుధవార ధ్యానం బ్రహ్మముహూర్తంలో సరస్వతి వేదిక మీద సామూహికంగా ధ్యానం చేస్తాం. మై డియర్ గాడ్స్, మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ బుద్ధా గారు. సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. శుభోదయం సార్ నాయుడు గారు. శుభోదయం. అలాగే ఆత్మ ప్రణామాలతో మా కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామములు. ముఖ్యంగా యూట్యూబ్లో ఉన్న వారందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వెల్కమ్ టు సెషన్. ఎస్, ఇంకొక రోజు మనం అద్భుతం మనందరి కలియిక ఈ సరస్వతి వేదికపై ఈ బ్రహ్మముహూర్త సమయంలో మరొక అద్భుతమైన ధ్యానం. ఈరోజు షట్చక్ర ధ్యానం. షట్చక్రములతో బీజాక్షరములతో మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా మన ఈ ధ్యానానికి మన బ్రహ్మ సుభాష్ పత్రి గారి స్వర్ణమాల పత్రి పుట్టుకోటి వందనంతో ఆహ్వానించుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అద్భుతమైన ధ్యానాన్ని, జీవిత యొక్క పరమార్థాన్ని, అలాగే శారీరక ఆరోగ్యం, ఇంతటి అద్భుతమైన భాగ్యాన్ని కల్పించిన బ్రహ్మ సుభాష్ పత్రి గారు శతకోటి వందనం. ఎప్పట్లానే ఈ ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక 6 సార్లు ఓంకార నాదంతో మన శరీరంలో అలాగే మన ఇంటి చుట్టూ ఉన్న ఏదైనా ఉంటే ఈ నకారాత్మక ఆలోచన శక్తులు వాటిని ఈ ఓంకారనాదంతో బయటికి పంపించుకోవడం జరుగుతుంది. నాడీ మండలాన్ని యాక్టివేట్ చేసుకోవటం. అలాగే 21 సార్లు ప్రాణాయామ. ఈ ప్రాణాయామం ద్వారా కూడా మన శరీరంలో నరములు, ఎవ్రీ సెల్, ఎవ్రీ నర్వ్ సిస్టమ్, మన నాడీ మండలంతో కూడి ఉన్న మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవటం, అలానే
శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, గెట్ రెడీ. హాయిగా కూర్చుందాం అండి, కంఫర్ట్గా కూర్చుందాం, సుఖాసనంలో కూర్చుందాం. అలాగే మనకి ఇంతటి అద్భుతమైన సత్యాన్ని, మనకి ఇంతటి అవకాశాన్ని కల్పించిన మన ఈ సరస్వతి వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటూ, ఈ ప్రకృతికి విశ్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనందరినీ కలిపిన ఈ విశ్వానికి అలాగే మన సంకల్పాన్ని కూడా తెలియచెప్పుకుందాం అండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా, అసలు మన ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఈ సృష్టి కోసం, మన శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, అలా ఇంకా ఏమైనా ఉండి ఉంటే భౌతిక కోరికలు, మన సంకల్పాలు. ఓకే అండి, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఈ విశ్వాన్ని తెలియచెప్పుకుందాం అండి. చిరునవ్వుతో చెప్పుకుందాం, లాస్ట్లో థ్యాంక్స్ కూడా చెప్పుకుందాం అండి. ఒక్క నిమిషం హాయిగా ప్రశాంతంగా. ఓకే మాస్టర్స్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం హాయిగా కూర్చుందాం అండి, సుఖాసనంలో కూర్చుందాం. స్థిరమైన ఆసనం, సుఖమైన ఆసనం. పెట్టండి మాస్టర్స్. ఇప్పుడు ఓంకారం చేద్దామండి 6 సార్లు. నాతో పాటుగా మీరు ఈ ఓంకార నాదంలో శృతి కలపండి. ఎంత బయటికి చెప్పుకోగలిగితే అంతే అద్భుతమైన మనలో నాడీ మండలం, అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఈ నకారాత్మక శక్తులను కూడా మనం బయటికి పంపించుకోవడం జరుగుతుంది. గెట్ రెడీ మాస్టర్స్, రెడీ? ఎస్. ఇప్పుడు కూడా మనం గుండె నిండుగా గాలి పీల్చుకోండి. ఎంతగా మనం పూర్తిగా శ్వాసను తీసుకోగలిగితే అంతే అద్భుతంగా మన నాడీ మండలం శక్తివంతం అవుతుంది. గెట్ రెడీ, స్టార్ట్. ఓ ఓ ఓ
ఓకే మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్. మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు 21 ప్రాణాయామం అండి. ఈ ప్రాణాయామం ద్వారా మన నాడీ మండలం శక్తివంతం చేసుకోవడం జరుగుతోంది. అలాగే మన ఊపిరితిత్తులను, అలాగే మన రక్త ప్రసరణను కూడా, నాడీ వ్యవస్థను మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే మాస్టర్, గెట్ రెడీ. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు గుండె నిండుగా గాలి తీసుకుందాం. శక్తివంతం చేసుకుందాం మన ఊపిరితిత్తులను. గెట్ రెడీ మాస్టర్. ఎస్. ఈ సమయంలోనే గమనించుకోండి, మన ముక్కు రంధ్రంలో గుండా, అంటే మన సూర్యనాడి, చంద్రనాడి ఏ స్థితిలో ఉన్నాయి, ఏ ఏ నాడీ వ్యవస్థ, అంటే ఏ కణములు ముక్కు రంధ్రంలో సూర్యనాడి కానీ, చంద్రనాడి కానీ ఏది బ్లాక్ అయి ఉన్నది, ఒకటి ఫ్రీగా ఉండడం జరుగుతుంది, రెండవది కొంచెం బ్లాక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయం నుండి గమనించుకుంటూ తిరిగి ప్రాణాయామం కంప్లీట్ చేసిన తర్వాత గమనించుకోండి ఎంత ఫ్రీ అవ్వడం జరుగుతుందో సూర్యనాడి, చంద్రనాడి. ఓకే మాస్టర్, రిలాక్స్. రిలాక్స్. హాయిగా కూర్చున్నాం.
సుఖాసనంలో కూర్చున్నాం. సహజంగా జరిగి శ్వాస నిశ్వాసాలు గమనించుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఈ ప్రాణాయామం ద్వారా మనం ఎక్కడెక్కడైతే మార్పులు వచ్చినాయో గమనించుకుందాం. మన తల భాగంలో వేడిగా అనిపించటం, మన గొంతు భాగంలో వేడిగా అనిపించటం, అలాగే మన హృదయంలో వేడిగా అనిపించడం, మన పొట్ట భాగంలో కూడా వేడిగా అనిపించడం లేదా కడుపు తిప్పినట్టుగా అనిపించడం, ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు. అలాగే మనం నాడీ వ్యవస్థలో ఆ స్పర్శలు గమనించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చొని మనం ప్రాణాయామం చేసామో కనిపించని గాలిని గమనించే స్థితి మనం ఈ ధ్యాన స్థితిలో కొంచెం శాంతంగా గమనించుకుందాం. మనలో శ్వాస ఎలా వెళ్తోంది, ఎలా వస్తోంది. ఎస్, ఇంత హాయిగా మనలోకి వెళ్తోంది మన శ్వాస. ఏ అడ్డంకి లేకుండగా మన ముక్కు రంధ్రం నుండి మన నుదుటి మధ్య భాగం వరకు గమనించుకోగలుగుతున్నాం. అలాగే మన గొంతు భాగం నుండి మన పొట్ట వరకు, మన నాభి ప్రాంతం వరకు మన శ్వాస ఎంత హాయిగా మనలోకి వెళ్తోంది. ఆ స్పర్శలు గమనించుకుందాం. నా తల భాగంలో ఎస్, మనలో రక్త ప్రసరణ యొక్క స్పర్శలు మన నాడీ మండలంలో. ఎప్పుడైతే మనం రెండు కళ్ళు మూసుకొని కూర్చున్నామో అలా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన హృదయ స్పందన మారుతుంది. అంటే మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతోంది. ఎస్, ఎస్. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఈ సమయంలో మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతోంది. మన పల్స్ వేగం మారుతోంది. మన రక్త ప్రసరణలో కూడా మార్పు రావడం జరుగుతోంది. వేగముగా ప్రయాణించడం మన రక్తనాళములలో అది. ఎస్, హాయిగా గమనించుకుందాం. తల భాగంలో ఈ స్పర్శలు చాలా క్లియర్గా గమనించుకోవచ్చు. ఎస్, అలాగే మనం ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉండి ఉంటుందో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం జరుగుతుంది. ఎస్, ప్రాణాయామం చేస్తున్న సమయంలోనే పెరగడం జరుగుతుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా చేసి ఉన్నామో వారందరిలో ఈ మార్పు గమనించుకోవచ్చు. ఎవరికి వారే తమ నాడీ వ్యవస్థను, మన శరీరంలో హృదయ స్పందనలు, ఎస్, నా శక్తి చలనం, ఎస్, రక్త ప్రసరణలో ఆ మార్పులు స్పర్శలు గమనించుకుందాం. చాలా ప్రశాంతంగా ఈ సమయంలోనే ఈ ప్రాణాయామం కంప్లీట్ చేసిన తర్వాతగా ఎస్, మన గుండెల్లో వేడి నెమ్మదిగా నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. అలాగే మన రక్త ప్రసరణ కూడా నెమ్మదిగా యథాతథ స్థితికి, ఈ సృష్టిలో మనం ఈ శరీరానికి ఎంతటి శక్తి కావాలనో అలాగే బ్లడ్ ప్రెషర్ ఏ స్థితిలో ఉండాలో సమస్థితిలో ఉండాలో ఆ స్థితికి తీసుకురావడం జరుగుతోంది. ఎస్, హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటున్నాం. ఏ ఆలోచనలు లేవు. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. మన నాడీ వ్యవస్థలో మార్పులను ఎస్, చాలా హాయిగా ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేవు.
మనలో ఏ ఆలోచనలు లేవు. హాయి అయిన స్థితిలో మన శ్వాసను గమనించుకుంటూ మనం అలాగే మనం ఈ విశ్వానికి అనుసంధానం అవుతున్నాం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనలో అద్భుతమైన విశ్వశక్తి రావడం జరుగుతోంది. ఆ విశ్వానికి మనం అనుసంధానం అవుదాం. ఎస్, ఏ ఆలోచనలు లేవు. ఆలోచన కట్టడి చేసుకుందాం. సత్య మార్గంలో ప్రయాణం చేద్దాం. ఒక నిమిషం ప్రశాంతంగా గమనించుకుందాం. చాలా ప్రశాంతంగా గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం ఈ ఎప్పుడైతే మన విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నామో ఎస్, ఆ శక్తి ప్రవాహం ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న అద్భుతమైన ఆ శక్తి ప్రవాహం మన శరీరం అంతా నింపుకుందాం. మన మన ఈ చైతన్య శక్తిని మన శరీరం అంతా నింపుకుందాం. చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటూ మనలో ఆ చైతన్యం విశ్వ చైతన్యాన్ని మన శరీర అవస్థను ఎస్, రక్త ప్రసరణలు మన ఆలోచనలు ఎస్, ఆలోచన కట్టడి చేసుకుందాం. నెమ్మది నెమ్మదిగా మనం నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. మన శరీరం నెమ్మదిగా నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. యథాతథ స్థితికి అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడం జరుగుతోంది. నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసుకుందాం. ఎస్, నాలో మార్పు జరిగింది అనుకోండి. మన శరీర వ్యవస్థలో మార్పు జరిగింది. ఎస్, హాయిగా ప్రశాంతంగా మనలో ఏ ఆలోచనలు లేవు. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేయబోతున్న ఈ అద్భుతమైన ధ్యానం ఎస్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పీల్చే గాలి, వదిలే గాలి. ఈ సృష్టి రహస్యం ఎస్, ప్రతి జీవి యొక్క రహస్యం ఈ శ్వాస. మనం ఈ శ్వాసను ఎంత హాయిగా తీసుకోగలిగితే ఎస్, అనునిత్యం మనం ఏ పని చేస్తూ ఉన్నా నిత్యం మన శ్వాసను గమనించుకుంటూ మన పని మనం చేసుకోవటమే అద్భుతంగా ఉంటుంది. మన శరీర వ్యవస్థ, మన నాడీ వ్యవస్థ, అలాగే మన ఆలోచనలు సకారాత్మక ఆలోచనలే వస్తాయి. నకారాత్మక ఆలోచనలు మనం దరికి కూడా చేరనీయం. ఎస్, అద్భుతమైన ఆనంద స్థితి. చాలా హాయిగా ప్రశాంతంగా ఎస్, మన శ్వాస నెమ్మది హాయి అనే స్థితిలోకి వెళ్తోంది. చాలా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తోంది. మన మనసు శరీరం ఎస్, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం పీల్చే గాలి యొక్క స్పర్శలు కనిపించని గాలి యొక్క స్పర్శలు గమనించుకుంటూ మనం అతి సున్నితంగా తయారవుతున్నాం. ఎస్, ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. ఎస్, ఎస్, కనిపించని గాలిని మనం అంత ప్రశాంతంగా గమనించుకోగలుగుతున్నామే అంటే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు, మన చుట్టూ ఉన్న శబ్దములు కూడా మనం గ్రహించే స్థితి. అతి సున్నితంగా తయారవుతున్నాం. ఎస్,
అద్భుతమైన మార్గం ఈ సత్య మార్గం, సత్పురుషులు నడిచే మార్గం, ఈ ధ్యాన మార్గం. ఎస్, చాలా హాయిగా ప్రశాంతంగా శ్వాసతో అనునిత్యం మన శ్వాసే మన దైవం, మన శ్వాసే మన గురువు. మన గురువు మనలోనే ఉన్నాడు. ఎస్, ఈ శ్వాస రూపంలో మన మన చైతన్యాన్ని నడిపిస్తోంది. ఎస్, మన శరీరాన్ని నడిపిస్తోంది. ఎస్, మన శరీరంలో ఉన్న అన్ని అవయవములకు ఈ ప్రాణశక్తి, ఈ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఎస్, ఎస్, అద్భుతం. మన శరీర వ్యవస్థలో ఎన్నో మార్పులు రావడం జరుగుతోంది. ఎస్, చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటూ ఎస్, ఈ బ్రహ్మాండంలో అద్భుతమైన శక్తి స్వరూపము, ఆ విశ్వశక్తి, ఆ ప్రవాహం గమనించుకుందాం. ఎప్పుడైతే మనం మన రెండు కళ్ళు మూసుకొని ఉన్నామో, ఎస్, మన మనోనేత్రం, మన దివ్య నేత్రం ఓపెన్ అవడం జరుగుతోంది. ఎస్, ఆ వెలుగుని గమనించుకుందాం. మన కళ్ళు మూసుకుని ఉన్నా ఆ వెలుగుని గమనించుకోవచ్చు. ఎస్, మన జ్ఞాన నేత్రులం, త్రినేత్రులం. ఎస్, ఆ కలర్ని గమనించుకుందాం. ఏ కలర్ కనిపించినా, విశ్వం నుండి వచ్చిన అద్భుతమైన శక్తి ఏ కలర్లో కనిపించినా సాక్షిభూతంగా మనం గమనించుకుందాం. మనలోకి హాయిగా ఆహ్వానించుకుందాం. ఎస్, అద్భుతమైన శక్తి స్వరూపంగా మారే అద్భుతమైన ఈ సమయం. ఎస్, హాయిగా గమనించుకుంటూ ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఎస్, ఎస్, లైట్ బ్లూ కలర్లో ఉన్న విశ్వశక్తి. ఎస్, ఆ శక్తిని గమనించుకుందాం. ఆ విశ్వశక్తిని గమనించుకుందాం. మనలోకి పూర్తిగా నింపుకుందాం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి శక్తివంతం చేసుకుందాం. మన సృష్టికి, ఎస్, ఈ విశ్వానికి మనం తెలియచెప్పుకున్నాం. ఈ సమయంలో, ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేస్తున్న ఈ ధ్యానంలో మన శరీరంలో ఉన్న అన్ని అవయవములను, ఎస్, మన తల భాగం నుండి, ఎస్, మన తల నుండి, ఎస్, మన కాలి గోటి వరకు ప్రతి అవయవమును శక్తివంతం చేసుకోవటం, చైతన్యవంతం చేసుకోవటం. ఎస్, అద్భుతం, మహా అద్భుతం. ఈ వైలెట్ కలర్లో ఉన్న అద్భుతమైన శక్తి మనం శరీరం అంతా నింపుకుందాం. మహాశక్తివంతం ఈ వైలెట్ కలర్, నేరేడు పట్టు రంగులో ఉన్న ఈ అద్భుతమైన శక్తిని గమనించుకుందాం. చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం. మన ఈ శ్వాస ఎంత వరకు వెళ్తోంది. ఎస్, అనిత్యం అద్భుతమైన సత్య మార్గం. ఎస్, చాలా హాయిగా ప్రశాంతంగా గమనించుకుంటూ మనం మన మన నాడీ వ్యవస్థలో మన ఈ శక్తి స్వరూపం. ఎస్, ఇంతవరకు వెళ్తోంది. మన ముక్కు రంధ్రంలో నుండి
మన పొట్ట భాగం వరకు, అలాగే ఇంకా గమనించుకోగలిగితే మన మూలం మూలాధార చక్రం వరకు కూడా ఆ స్పర్శను గమనించుకోవచ్చు. ఎస్. ఒక నిమిషం శాంతంగా గమనించుకుందాం. ఎంత హాయిగా వెళ్తోంది. మన శరీరంలో ప్రతి అవయవాన్ని ఈ శక్తి, నిజమైన విశ్వశక్తి, ఆ ప్రవాహాన్ని గమనించుకుందాం. ఈ సమయంలో మనలో ఎక్కడైతే శరీరంలో నాడీ వ్యవస్థలో బ్లాక్స్ ఉండి ఉంటాయో, మన రక్తనాళములు గడ్డకట్టడం మనకు తెలియకుండానే మనలో ఉన్న 72,000 నాడులలో శక్తివంతమైన నాడులు. ఎస్. అలాగే 1,44,000 నాడి పైన ఉన్న నాడీ వ్యవస్థలో, ఎస్, మన శరీరం అంతా చిన్న చిన్న నరముల కలయిక. ఎస్. ఎన్నో అద్భుతమైన ఈ స్పర్శలు గమనించుకుందాం. మన విశ్వశక్తితో మనం, ఎస్, నాలో ఈ అద్భుతమైన శక్తిని నింపుకుంటున్నాను అనుకోండి. మానసికంగా మనం ఈ ధ్యాన స్థితిలోకి మనం తయారవుతున్నాం. శక్తివంతమైన ఈ విశ్వం నుండి వస్తున్న ఆ విశ్వశక్తిని, ఎస్, మన శరీర భాగములన్నింటికీ మనం నింపుకుంటున్నాం, శక్తివంతం చేసుకుంటున్నాం, చైతన్యవంతం చేసుకుంటున్నాం. ఇంత హాయిగా మనలోకి వెళ్తుంది ఆ విశ్వశక్తిని. ఎస్. మన బ్రహ్మరంధ్రం నుండి, ఎస్, మన వెన్నుముకతో అనుసంధానమై ఉన్న, ఎస్, మన నాడీ వ్యవస్థను, మన శరీర వ్యవస్థలో, ఎస్, ఈ షట్చక్రములు మన వెన్నుపూసతో, ఎస్, ఎన్నో కండరములు, అలాగే వెన్నుముక్కలు, ఎస్, ఎన్నో అద్భుతమైన కలయికలతో ఉన్న ఈ వెన్నెముకకు ఆనుకొని అద్భుతమైన షట్చక్రములు. ఎస్. సాధ్యమైనంత వరకు నిటారుగా కూర్చుందాం. ఈ సమయంలోనే విశ్వశక్తితో పాటుగా ఆ విశ్వం నుండి వస్తున్న అద్భుతమైన శక్తితో మనలో షట్చక్రములు, ఎస్, అనుసంధానం అవడం, శక్తివంతం అవడం జరుగుతోంది. ఎస్. ఈ విశ్వశక్తి ప్రవాహం మన వెన్నుముక్క చివరి భాగములో, ఎస్, మన జననేంద్రము కింద ఉన్న మలమూత్రముల దగ్గర, ఆ రంధ్రంలో నవరంధ్రములలో ఒకటైన ఈ, ఎస్, మలమూత్ర రంధ్రం దగ్గర, ఎస్, ఈ మూలాధార చక్రం, ఎస్, ఈ అద్భుతమైన సత్యాన్ని మనం గమనించుకుంటున్నాం. మూలాధార చక్ర యాక్టివేట్. ఎస్. మన మూలం మన శక్తికి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని శక్తివంతం చేసే అద్భుతమైన ఈ చక్ర, మూలాధార చక్ర యాక్టివేట్. మూలాధార చక్ర యాక్టివేట్. ఈ మూలాధార చక్రం, ఎస్, మనలో, ఎస్,
ఎస్. ఆ రెడ్ కలర్‌ని అప్లై చేసుకుందాం. మన మూలాధార చక్రంకి మనం రెడ్ కలర్‌ని అప్లై చేసుకుందాం. రక్తవర్ణముతో కూడి ఉన్న ఈ మూలాధార చక్రం. ఎస్. మూలాధార చక్ర యాక్టివేట్ అనుకోండి. ఎస్. ఎవరికి వారే మనలో ఉన్న షట్‌చక్రములలో మొదటిది ఎస్. ఈ మూలం. మన శరీరానికి మూలం. మన ఈ చైతన్యానికి మూలం. మూలాధార చక్ర యాక్టివేట్. మూలాధార చక్ర యాక్టివేట్. మూలాధార చక్ర యాక్టివేట్. ఈ మూలాధార చక్రం మనం రెడ్ కలర్ అప్లై చేసుకుందాం. ఎస్. మన మూలము. ఎస్. ఈ మూలాధార చక్రం. ఎస్. మూలాధార చక్ర యాక్టివేట్. అలాగే మనం మన రెండవ చక్రం స్వాదిష్టాన చక్ర. ఎస్. స్వాదిష్టాన చక్ర యాక్టివేట్. స్వాదిష్టాన చక్రం అధిపతి. ఎస్. మన మూలం తర్వాతగా అన్ని అవయవములను. ఎస్. స్త్రీత్వానికి అలాగే మన పురుషులు. ఎస్. వారి శక్తికి మూలం. ఎస్. ఈ రెండవ చక్రం స్వాదిష్టాన చక్ర. ఎస్. ఈ స్వాదిష్టాన చక్రం మన పొత్తికడు ప్రాంతంలో. ఎస్. మన జననేంద్రంతో అనుసంధానమై ఉన్నది. ఎస్. పురుష శక్తికి స్త్రీ శక్తికి మూలం ఈ స్వాదిష్టాన చక్ర. ఎస్. మాతృత్వానికి. ఎస్. మూలం. అలాగే ఈ సృష్టితో అనుసంధానమై ఉన్న పురుషతత్వానికి మూలం ఈ స్వాదిష్టాన చక్ర. మూలాధార స్వాదిష్టాన చక్రం మనం అనుసంధానం చేసుకుంటున్నాం. శక్తివంతం చేసుకుంటున్నాం అద్భుతమైన ఈ విశ్వశక్తితో. ఈ సమయంలోనే ఈ స్వాదిష్టాన చక్రంకి మనం ఎస్ ఆరెంజ్ కలర్ అప్లై చేసుకుంటున్నాం. అంటే సూర్యోదయ సమయంలో వచ్చే అద్భుతమైన నారింజ పండు రంగు యొక్క ఆ కలర్ని గమనించుకుందాం. మన పొత్తి కడుపు ప్రాంతంలో. ఎస్. వీలైతే మనం రెండు చేతులతో మనం ఏదైతే రెండు చేతులు కలిపి ఉన్నామో ఆ పొత్తి కడుపు ప్రాంతంలో చేతులు పెట్టుకొని ఎస్ చిన్నగా కదుపుకోండి. స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ అనుకుంటూ. ఎస్. ఆ స్పర్శలతో కూడా మన షట్చక్రంలో చైతన్యవంతం అవడం జరుగుతుంది. ఎస్. మూలాధార స్వాదిష్టాన చక్ర యాక్టివేట్. ఆ శక్తితో మన స్వాదిష్టాన చక్రం మనం అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. చైతన్యవంతం చేసుకోవడం జరుగుతోంది. ఎస్. నిద్రాణంగా ఉన్న ఈ స్వాదిష్టాన చక్రం మూలాధార స్వాదిష్టాన చక్ర యాక్టివేట్. ఎస్. ఈ స్వాదిష్టాన చక్రం మనకు ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాం. గర్భస్థ దోషములను అలాగే మన జననేంద్రియములతో
అనుసంధానమై ఉన్న ఈ శక్తి స్వరూపం స్త్రీత్వానికి పురుషతత్వానికి మూలం. ఎస్, ఈ స్వాధిష్టాన చక్రం. అలాగే మన మూడవ చక్రం మణిపూరక చక్రం మన పొట్ట ప్రాంతంలో. ఎస్, మన పొట్ట ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్ర యాక్టివేట్. మణిపూరక చక్ర మన జీర్ణ వ్యవస్థను, మన కిడ్నీస్ ఫంక్షన్ను, అలాగే ఎవరికైతే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఎస్ షుగర్ని, ఇన్సులిన్ వ్యవస్థను, అలాగే మన గ్రంథులు ఎస్ అడ్రినల్ గ్రంథి, అలాగే మన ప్యాంక్రియాస్ గ్రంథి ఈ గ్రంథులను శక్తివంతం చేసుకోవటం స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఎస్ ప్రోస్టేట్ గ్రంథి. పురుషతత్వంలో ఉన్న ఈ ప్రోస్టేట్ గ్రంథిని మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఎస్ మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్ర యాక్టివేట్. ఈ మణిపూరక చక్రంకి మనం ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం, లైట్ ఎల్లో కలర్. ఎస్ మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్ర యాక్టివేట్. మణిపూరక చక్ర యాక్టివేట్. మణిపూరక చక్ర యాక్టివేట్. ఎస్ ఈ మణిపూరక చక్రం ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం. ఎస్ ఎస్ మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్ర యాక్టివేట్. నాలుగవ చక్రం ఎస్ మన హృదయ చక్ర. మన హృదయ చక్ర అనాహత చక్ర. ఎస్ అనాహత చక్ర మన ప్రేమకు రూపం. ఈ అనాహత చక్ర మన ఆప్యాయతలకు ఎస్ మన శరీరంలో ఉన్న ఎస్ భావములకు రూపమునిచ్చే, మన శరీర అవస్థను మార్చే ఎస్ అనాహత చక్ర యాక్టివేట్. అనాహత చక్ర యాక్టివేట్. ఈ అనాహత చక్రం మనం ఎస్ లైట్ గ్రీన్ కలర్తో మనం గ్రీన్ కలర్ అప్లై చేసుకుంటున్నాం. అనాహత చక్ర ఈ సృష్టికి మూలం. సృష్టి ప్రకృతితో మనం సమేతంగా మనం ప్రేమ తత్వాన్ని నింపుకుందాం. ప్రేమను, ఆప్యాయతలు. ఎస్ అనాహత చక్ర యాక్టివేట్. అనాహత చక్ర యాక్టివేట్. అద్భుతమైన ఈ సమయం, ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేస్తున్న ఈ అద్భుతమైన ధ్యానం శక్తివంతం. మనలో ఉన్న శక్తులను, షట్చక్రములను మనం అనుసంధానం చేసుకోవడం, శక్తివంతం చేసుకోవడం. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత చక్ర యాక్టివేట్. ఈ అనాహత చక్రం లైట్ గ్రీన్ కలర్తో అప్లై చేసుకున్నాం. ఎస్ అనాహత చక్ర యాక్టివేట్. అలాగే ఆరవ చక్రం, సారీ 5వ చక్రం విశుద్ధ చక్ర. ఎస్ విశుద్ధ చక్ర యాక్టివేట్. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ చక్ర యాక్టివేట్. మన గొంతు ప్రాంతంలో ఎస్ మన గొంతు ప్రాంతంలో ఉన్న ఈ విశుద్ధ చక్ర ఎస్ ఈ విశుద్ధ చక్ర మనం శక్తివంతం చేసుకుంటున్నాం. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో
థైరాయిడ్ గ్లాండ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ గ్రంథి శక్తివంతం, చైతన్యవంతం అవడం జరుగుతుంది. ఎస్, విశుద్ధ చక్ర యాక్టివేట్. ఈ విశుద్ధ చక్రం మనం లైట్ బ్లూ కలర్ అప్లై చేసుకుందాం మన గొంతు ప్రాంతంలో. ఎస్, మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత చక్ర యాక్టివేట్. విశుద్ధ చక్ర యాక్టివేట్. అద్భుతమైన కలయికతో. ఎస్, ఎస్, విశుద్ధ చక్ర యాక్టివేట్. ఈ విశుద్ధ చక్ర మనం శక్తివంతం చేసుకోవడం. మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ చక్ర యాక్టివేట్. ఈ విశుద్ధ చక్రం మన లైట్ బ్లూ కలర్ తో అనుసంధానం చేసుకుంటున్నాం, శక్తివంతం చేసుకుంటున్నాం. మరవ చక్రం ఆజ్ఞా చక్ర. ఈ ఆజ్ఞా చక్రం మన నుదిటి మధ్య భాగంలో మన జ్ఞాన నేత్రం, మన దివ్య నేత్రం. ఈ ఆజ్ఞా చక్ర కాలగమనాన్ని గమనించే అద్భుతమైన శక్తి స్వరూపాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం మనం డార్క్ బ్లూ కలర్ అప్లై చేసుకుంటున్నాం. ఎస్, బ్లూ కలర్ అప్లై చేసుకుంటాం. మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర యాక్టివేట్. అద్భుతమైన ఈ కలయికను గమనించుకుంటూ మనం ఎస్, మనలో ఉన్న షట్చక్రాలని మనం అనుసంధానం చేసుకున్నాం, శక్తివంతం చేసుకుంటున్నాం ఈ అద్భుతమైన విశ్వశక్తితో. ఎస్, ఎస్, అద్భుతం. ఈ సమయంలోనే మన శక్తి అమోఘం. మనలో ఆ చైతన్య శక్తి. ఎస్, విశ్వ చైతన్య శక్తి మనం మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అద్భుతమైన శక్తితో కూడుకుని ఉన్నాం. మనం మా శక్తి స్వరూపం అవుతున్నాం. ఎస్, ఈ ఈ షట్చక్రములకు అద్భుతమైన శక్తితో మనం ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న అద్భుతమైన శక్తిని మనం ఎస్ అనుసంధానం చేసుకున్నాం మన వెన్నుపూస నుండి. ఎస్, అద్భుతమైన ఆ కాంతి స్వరూపం, శక్తి స్వరూపం, ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తిని మనం మన షట్చక్రంలో నింపుకుంటున్నాం, మనలో అణువుని నింపుకుంటున్నాం. ఎస్, ఈ సమయంలోనే మన షట్చక్రములకు మూలం. ఎస్, ఎస్, మన షట్చక్రములలో మనం ఈ మూలాధార చక్రం మొదటిదైన ఈ మూలాధార చక్రంకి మనం బీజాక్షరం. ఎస్, మహాశక్తివంతం ఈ బీజాక్షరం. నాతో పాటుగా ప్రతి ఒక్కరు ఈ బీజాక్షరమును బయటికి చెప్పుకుందాం. ఎస్,
ఈ బీజాక్షరి పఠనంతోనే ఎస్ మన ఈ మూలాధార చక్రంకు మన బీజాక్షరం లం. ఎస్ ఈ లం అక్షరం బీజాక్షరాన్ని మనం పెద్దగా చెప్పుకుందాం, బయటికి చెప్పుకుందాం. మనం మన ఈ మూలాధార చక్రం మనం శక్తివంతం చేసుకుందాం. మన నాడీ వ్యవస్థతో కూడి ఉన్న ఈ షట్చక్రములను అనుసంధానం చేసుకున్నాం, శక్తివంతం చేసుకుంటున్నాం ఈ బీజాక్షర పఠనం ద్వారా. ఎస్ ప్రతి ఒక్కరూ చెప్పుకుందాం ఈ బీజాక్షర మంత్రంలో మన షట్చక్రములతో అనుసంధానం శక్తివంతం చేసుకోవటం. ఎస్ ఈ మూలాధార చక్రంకి మనం బీజాక్షర మంత్రం లం ఒక 5 సార్లు ఈ బీజాక్షర మంత్రం పఠనం చేద్దాం. మనందరము ఏక కంఠముతో. ఆ శక్తి అమోఘం, అద్భుతం. ఎస్ లం లం ఎస్ మన మూలము వరకు ఎక్కడైతే ఈ మూలాధార చక్రం ఉన్నదో మనం ఈ మూలాధార చక్రం వరకు మనం ఈ బీజాక్షరి మంత్రం పఠనం మనలో ఉన్న ఈ శ్వాస అంతా బయటికి పంపించే స్థితిలో మన మూలము నుండి మన నాభి ప్రాంతం వరకు అనుసంధానం చేసుకోవటం. మూలాధార చక్రం మనం గమనించుకుందాం. ఈ లం బీజాక్షర మంత్రంతో మనం మహాశక్తివంతం. ఈ సమయంలో ఈ మూలాధార చక్రంలో కదలిక గమనించవచ్చు. నాలో ఈ మూలాధార చక్రం మనం శక్తివంతం చేసుకుంటున్నానని చెప్పుకోండి. ఎస్ స్టార్ట్. లం లం మూలాధార చక్ర యాక్టివేట్. లం
ఎస్. ఈ మూలాధార చక్రం మనం శక్తివంతం చేసుకున్నాం, చైతన్యవంతం చేసుకున్నాం. ఆ కదలికలు గమనించుకోవచ్చు, ఆ వేడి తత్వమును గమనించుకోవచ్చు. ఎస్, మన మూలములో కదలిక, ఆ మూలాధార చక్రంలో శక్తివంతం, ఒక వేడిమిని గమనించుకోవచ్చు. ఎస్, అద్భుతం. మన ఈ షట్చక్రములతో మన అనుసంధానం, ఈ విశ్వంతో అనుసంధానం. ఎస్, ఈ బీజాక్షరి మంత్ర పట్టణముతో శక్తివంతం. ఎస్. లం. లం. మూలాధార స్వాదిష్టాన చక్ర యాక్టివేట్, మణిపూరక చక్ర యాక్టివేట్, అనాహత చక్ర యాక్టివేట్, విశుద్ధ చక్ర యాక్టివేట్, సహస్రార చక్ర యాక్టివేట్. Yes. అద్భుతం. మనలో ఆ చైతన్యం అద్భుతం. ఈ మూలాధార చక్రం రెడ్ కలర్ అప్లై చేసుకున్నాం. ఎస్, మూలాధార చక్ర యాక్టివేట్. ఈ మూలాధార చక్రం బీజాక్షరం లం. అద్భుతం. ఎస్. ఎస్. అలాగే మనం ఈ స్వాధిష్టాన చక్ర రెండవ చక్రానికి అధిపతి బీజాక్షరి మంత్రంలో వం. ఎస్, ధమ్మ అక్షరం మూలాంకి. ఎస్, వం అక్షరం ఈ బీజాక్షరం అంతరం వం. ఎస్, నాతో పాటుగా చెప్పుకోండి. ఎస్. మూలాధార స్వాదిష్టాన చక్ర. ఎస్, వం. 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 ఎస్, మూలాధార స్వాదిష్టాన చక్ర యాక్టివేట్.
Yes. మూలాధార స్వాధిష్టాన చక్ర activate. మణిపూరక చక్ర activate. మణిపూరక చక్ర activate. ఈ మణిపూరక చక్రంతో బీజాక్షరం. ఎస్. ఈ సూర్యోదయ సమయ వేళలో మనం చేస్తున్న ఈ అద్భుతమైన షట్చక్ర ధ్యానం బీజాక్షరి మంత్ర పఠనంతో మనం శక్తివంతం, మహా అద్భుతమైన శక్తివంతం అవడం జరుగుతోంది. ఎస్. ఎస్. ఈ బీజాక్షరం రమ్. ఎస్. రమ్. 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 మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్ర activate. ఈ మణిపూరక చక్ర మనం ఎస్ మన పొట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మణిపూరక చక్ర మనం శక్తివంతం చేసుకున్నాం, చైతన్యవంతం చేసుకున్నాం. లం వం రం. 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 మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్ర activate. మణిపూరక చక్ర activate. మణిపూరక చక్ర activate.
ఈ మణిపూరక చక్రం అద్భుతమైన శక్తితో మనం అనుసంధానం చేసుకున్నాం. మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాక్వేట్. మన పొట్ట ప్రాంతంలో ఉన్న ఈ మణిపూరక చక్రాక్వేట్ అనాహత చక్రాక్వేట్. అనాహత చక్ర యాక్టివేట్. మన హృదయ చక్ర, ఈ అనాహత చక్రం మనం ఎస్ ఈ అనాహత చక్ర మనం యం 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 యం
మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత చక్ర యాక్టివేట్. అనాహత చక్ర యాక్టివేట్. అనాహత చక్ర యాక్టివేట్. మన మూలాధార చక్రం మనం రెడ్ కలర్ అప్లై చేసుకున్నాం. స్వాదిష్టాన చక్ర మనం ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాం. మణిపూరక చక్ర లైట్ ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం. అనాహత చక్ర లైట్ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాం. Yes. ఐదవ చక్రం విశుద్ధ చక్ర. ఎస్, విశుద్ధ చక్రం మనం శక్తివంతం చేసుకుందాం. శక్తివంతం చేసుకుందాం. విశుద్ధ చక్ర యాక్టివేట్. ఈ విశుద్ధ చక్రం కను బీజాక్షరం హం. ఎస్, హం. హం. ఈ విశుద్ధ చక్రం మన మూలం బీజాక్షరం. ఎస్, లైట్ బ్లూ కలర్తో మనం అనుసంధానం చేసుకుంటాం. వాక్శుద్ధికి. ఎస్, ఈ అద్భుతమైన బీజాక్షరం హం. 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 మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ చక్ర యాక్టివేట్. విశుద్ధ చక్ర యాక్టివేట్. విశుద్ధ చక్ర యాక్టివేట్. ఆరవ చక్రం ఆజ్ఞా చక్ర. మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర యాక్టివేట్. ఈ ఆజ్ఞా చక్రకు మూలం బీజాక్షరం. ఎస్,
ఓం ఓం ఓం. ఓంకారంతో కూడి ఉన్న ఈ yes. ఆజ్ఞా చక్ర యాక్టివేట్. Yes. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర యాక్టివేట్. ఆజ్ఞా చక్ర యాక్టివేట్. Yes. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర యాక్టివేట్. అద్భుతమైన ఈ చక్రం మనం అనుసంధానం చేసుకున్నాం, శక్తివంతం చేసుకున్నాం, చైతన్యవంతం చేసుకున్నాం. ఎస్. సహస్రారం. ఎస్. అద్భుతమైన మన స్థితిని తెలియచెప్తాను. శక్తివంతం ఈ సహస్రార స్థితి. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార. ఈ సహస్రారానికి మన మూలం బీజాక్షరం ఓం. ఓం. ఎస్. ఓం. ఓం.
ఓ ఎస్ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రాస్థితి అద్భుతం. వేయి రేకుల కమలము వలె మన తల పై భాగంలో ఉన్న ఈ అద్భుతమైన శక్తి చక్రం, అద్భుతమైన చక్రంలో మనం అనుసంధానం చేసుకున్నాం, శక్తివంతం చేసుకున్నాం. ఈ అద్భుతమైన సూర్యోదయ సమయ వేళలో మనం మహాశక్తివంతం చేసుకున్నాం. ఎస్ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రాస్తి అద్భుతం. ఈ బీజాక్షర మంత్ర పఠనంతో మనలో షట్చక్రాలను అనుసంధానం చేసుకున్నాం, చైతన్యవంతం చేసుకున్నాం, శక్తివంతం చేసుకున్నాం. ఈ మూలాధార చక్రం మన రెడ్ కలర్ అప్లై చేసుకున్నాం. స్వాదిష్టాన చక్ర మనం ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాం. మణిపూరక చక్ర ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం. అనాహత చక్ర లైట్ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాం. విశుద్ధ చక్ర లైట్ బ్లూ కలర్. ఎస్ ఆజ్ఞా చక్ర. ఎస్ రెడ్ కలర్ అప్లై సారీ ఆజ్ఞా చక్ర మనం డార్క్ బ్లూ కలర్ అప్లై చేసుకున్నాం. సహస్రారం అద్భుతం. డార్క్ వైలెట్ కలర్ అప్లై చేసుకున్నాం. ఈ శక్తి అమోఘం, మహాశక్తివంతులమయ్యాం. మూలాధార స్వాదిష్టాన మణిపూరక నాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార స్థితి అద్భుతం. ఎస్ ఎస్
Relax. 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 Okay, masters. Relax. ధ్యాన స్థితి నుండి మరి నార్మల్ స్థితికి వస్తున్నాం. రిలాక్స్. రిలాక్స్. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్. ఓకే అండి. చేతులు రెండు ఇప్పి కళ్ళ మీద పెట్టుకుందాం అండి. వెళ్ళి చేతులు దించేసి నెమ్మదిగా కలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. బాడీ అంతా టచ్ చేసుకోండి, తల దగ్గర నుండి శరీరం అంతా బాడీని అలా